ఓకే. సో ఇది పైంది ఎరేస్. ఎరేస్ని ఇట్లా స్టోర్ చేసుకుంటాం. కలెక్షన్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలంటే అరేస్ కావాల్సింది. ఓకే. నౌ హౌ ఐ కెన్ ప్రింట్ ద డేటా విత్ ద హెల్ప్ ఆఫ్ ఫర్ లూప్. ఓకే. బిఫోర్ స్టార్టింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు అండర్స్టాండ్ సింపుల్ ఫర్ లూప్. ఓకే. అసలు ఫర్ లూప్ ఏం జరిగింది? సో ఫర్ లూప్ ఏం చేసిద్దంటే, నువ్వు ఏదైతే ఈ వాల్యూ ఉందో ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాం. i = 0 అన్న అంటే ఇనీషియల్ ఇండెక్స్ 0 కదా. ఎరేలో ఇనీషియల్ ఇండెక్స్ ఏంటి? 0. 0 నుంచి స్టార్ట్ చేస్తున్నా. అండ్ సెకండ్ కండిషన్, సెకండ్ థింగ్ ఏంటంటే ఎరేలో చెకింగ్ ద కండిషన్. ఈ బ్లాక్ లోకి నువ్వు వెళ్ళాలి అంటే దీని యొక్క వాల్యూ, ఇట్ మస్ట్ బి ఐ వాల్యూ మస్ట్ బి లెస్ దాన్ ద కండిషన్, వాట్ ఎవర్ ద కండిషన్ యూ మెన్షన్. ఐ సెడ్ i is <10. అప్పటి వరకు మాత్రమే ఈ లూప్ ని ఎగ్జిక్యూట్ చెయ్యి. ఓకే. ఓకే. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ ఇప్పుడు కండిషన్ ట్రూవా కాదా? 0 is <10. దట్స్ వేర్ ఇట్ కేమ్ టు ద ఫర్ లూప్ బ్లాక్. ఈ బ్లాక్ లోకి వచ్చింది. దీంట్లో ఏ కోడ్ రాస్తే ఆ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిందా? ఆ తర్వాత ఎండ్లో ఏం జరిగిద్దంటే ఈ ఐని ఇంక్రిమెంట్ జరిగిద్ది ఇట్లా. అర్థమైందా? ఈ ప మీరు వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ ఫర్ లూప్ అంతా అయిపోయిందబ్బా. ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్, ఈ ఈ కండిషన్ ట్రూ అయింది. మీరు ఈ బ్లాక్లోకి వచ్చారు. బ్లాక్లోకి వచ్చి కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేశారు. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఐ వాల్యూ అంతా జీరోనే ఉంది నార్మల్గా అయితే. సో దాన్ని నేను ఇంక్రిమెంట్ చేయాలి. ఎందుకంటే ఐ షుడ్ గో బై నెక్స్ట్ ఐటెం కదా. ఇప్పుడు జీరోలో ఉన్నా, జీరో నుంచి వన్కి వెళ్ళాలి, వన్ నుంచి టూకి వెళ్ళాలి, టూ నుంచి త్రీ, అంటే కంటిన్యూస్గా ఇంక్రిమెంట్ అవుతా పోవాలి. ఇంక్రిమెంట్ అవ్వాలంటే నేను ఏం చేయాలి? ఐ షుడ్ సే i++. ఓకే. ఇది ఎప్పుడు జరిగింది? ఈ బ్లాక్ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫైనల్గా ఐ వాల్యూ ఒకటితో ఇంక్రీజ్ అయింది. i++ మీనింగ్ ఏంటంటే i = i+1 అనమాట. ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ i = i+1. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా ఏముంది? 0 ఉంది, ప్రింట్ అయింది. 0+1 1 అయిపోయింది. కొత్త ఐ వాల్యూ ఏమైంది? ఇప్పుడు 0 ఉండదు, 1 అయిపోయింది. మళ్ళీ ఇది లూప్ తిరుగుతుంది కదా. లూప్ తిరిగినప్పుడు 1 అయ్యిద్ది. కండిషన్ చెక్ చేసుకుంటూ 1 is <10. ఎస్. సో కండిషన్ ట్రూ, పని చేసింది, మొత్తం పని చేసింది. చివరిలో ఏం చేసిద్ది? ఆ i = 1, 1+1 2 అయిపోయింది ఇంక్రిమెంట్. మళ్ళా ఇది. సో ఇక్కడ చూడండి, ఒకసారి డీబగ్ చేద్దాం. దీన్ని డీబగ్గింగ్ అంటారా? డీబగ్గింగ్ ఎట్లా చేస్తారబ్బా? ఈ ఈ సిమ్ ఇటు ఉంది చూసారా, వైట్, ఇది ఈ గ్రే కలర్ దాంట్లో పెట్టాలి. ఇక్కడ కాదు, ఇక్కడ పెడితే ఏమి రాదు. సో ఈ గ్రే ఉందిగా అక్కడ ఒక రెడ్ మార్క్, దాన్ని ఎట్లా పెట్టేసుకోండి, క్లిక్ చేయండి అంతే. క్లిక్ చేస్తే అది సెట్ అయిపోయింది. నౌ ఐ విల్ సి ఈ ఫర్ లూప్ ని ఎట్లా రన్ చేద్దాం చూద్దాం. సో ప్రింట్ ఏమవుతుంది? ఓకే. సో ఇది సింపుల్ ఫర్ లూప్ అబ్బా. నేను ఐలో ఉన్న వాల్యూస్, నేను ఎరే గురించి మాట్లాడట్లా, జస్ట్ ఒక సింపుల్ ఫర్ లూప్ ఎట్లా ఉండేదో చెప్తున్నా. ఏమైంది? ఈ రెండు మాత్రమే చెక్ చేసింది, మీరు గమనించారో లేదో. అవునా? i = 0 కండిషన్ చెక్ చేసింది, లోపలికి వచ్చింది. console.write లైన్లో ఎంత ఐ వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది, ప్రింట్ చేసింది. చూడండి ఇప్పుడు ఐ వాల్యూ ఇదిగో. ఇప్పుడు ఐ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. i++ అంటే ఏంటి? 1 అయిపోయింది. 1 is <10. ట్రూ. ఈ బ్లాక్ లో ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది. చివరిలో ఏం జరగాలి ఇప్పుడు? i++ ఇప్పుడు 1కి 1 యాడ్ చేస్తుంది, 2 అయిపోయింది. 2 is <10. అర్థమైందా ఫర్ లూప్? సో ఫైనల్గా ఈ బ్లాక్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీ యొక్క ఐ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అయ్యింది. ఇంక్రీజ్ అయిన తర్వాత
ఐ వాల్యూ దీనికంటే మీరు ఇచ్చిన కండిషన్కి మ్యాచ్ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్, లేకపోతే పక్కకు వచ్చేసిద్ది. అంటే ఇప్పుడు 9 వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతాయి జీరో నుంచి మొదలు పెడితే. స్టూడెంట్లో ఎరే టెస్ట్ కదా, 0 1 2 3 4 5 అప్ టు 9. ఎందుకు? యు మెన్షన్ ద కండిషన్ less than 10. అంటిల్ 10 కదా, less than 10 అన్నావు, రైట్. సో ఇది, సో ఇప్పుడు నేను ఇదే దీంట్లో స్టూడెంట్ ఐడి, ఇప్పుడు స్టూడెంట్ ఐడి ఆఫ్ ఇది కదా, ఎరే అంటే ఏంటి ఇది కదా, ఇది పెట్టాను. దాంట్లో ఏం కావాలి? ఈ ఐ వాల్యూ నీకు కావాల్సిన 0 1 2 3 4 5 కదా, 0 1 2 3 4 5 ఈ ఐ వాల్యూ పెడతావు, రైట్. చూడు నేను ఏం చేసా, ఇది తీసుకున్నా. ఈ వాల్యూ నాకు స్టూడెంట్స్ యొక్క, నా దగ్గర ఉన్న స్టూడెంట్ ఐడీస్ కావాలి నాకు. ఏం చేశాను అది చేశా. ఎరే యొక్క బ్రాకెట్, ఇది ఎరే కాబట్టి ఈ ఎరే బ్రాకెట్ పెట్టాను దాని పక్కన. సో నాకు ఇండెక్స్, ఇది ఇండెక్స్, 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్లా రావాలి. సో ఇండెక్స్కి ఇండికేటర్ ఏంటి? ఐ. ఐ అనేది పెట్టాను. ఎంతవరకు? 10 వాల్యూస్ ఉన్నాయా నా దగ్గర? ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? లేవు, 5. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5. నాకు 5 ఉన్నాయని ఎట్లా వచ్చింది కౌంట్? హార్డ్ కోడ్ చేస్తానా? చేయకూడదు. దెర్ ఈజ్ ఏ ఫంక్షన్ టు గెట్ ద కౌంట్. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? లెంత్ విచ్ గివ్స్ టోటల్ సైజ్ ఆఫ్ ద అరే. ఓకే. ఇప్పుడు చూడండి, వెరీ సింపుల్. ఐ విల్ ప్రింట్ ఇక్కడ కంపేర్ చేస్తున్నా, లెంత్ 5 కదా, రైట్. కండిషన్ ట్రూ, స్టూడెంట్ ఆఫ్ ఐడి ఎవడున్నాడో వాడు వచ్చేస్తాడు. నేను ఇది తీసేస్తాను. 21 22 అన్నీ వచ్చేసినాయి, అవునా? క్లియర్. అరేస్తో పనిచేయడం చాలా సింపుల్ కదా. ఫర్ లూప్ ఎందుకు అవసరం? ఎప్పుడైనా ఫర్ లూప్ ఎందుకు అవసరం అంటే, ఒక వేరియబుల్లో మల్టిపుల్ డేటా ఉన్నప్పుడు ఆ డేటాని నిన్ను ఎవడన్నా ప్రింట్ చేయమంటే ఏం చేయాలి? ఫర్ లూప్ వాడాలి. క్లియరా? ఎస్ సార్. ఏమన్నా డౌట్ ఉందా? ప్లీజ్ అడగండి, మీరు ఎట్లా కూర్చుంటే ఉపయోగం లేదు. నీ పేరేంటి? ఇనయ ఫాతిమా, నీ పేరేంటబ్బా? హుస్సేన్ అండి. హుస్సేనా? ఉమ్. ఓకే. ఇక్కడ క్లారిటీ ఉందా నీకు హుస్సేన్? ఉంది సార్. ఎరేస్ క్లియరా? క్లియర్ సార్. ఎవరికన్నా అర్థం కాకుండా, అమ్మ నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొత్తగా ఉంది, వీళ్ళు ఎవరైనా ఉన్నారా అర్థం కాకుండా? శివ, నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. ఫర్ లూప్ ఎందుకు వాడాలి? వెన్ ఒక వేరియబుల్లో యు హ్యావ్ ఒక సింగిల్ వాల్యూ కాకుండా మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి అంటే దాన్ని అరే అంటారు, రైట్. ఆ ఎరేలో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేయాలంటే నార్మల్గా ఒక వేరియబుల్ ఉంటే కన్సోల్ డాట్ రైట్ అని సింపుల్ ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. బట్ ఆ ఎరేలో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. సో మల్టిపుల్ వాల్యూస్ని ఇటరేట్ చేయాలంటే ఫర్ లూప్ వాడాలి, దాన్ని ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్ వాడాలి. ఓకే, అది పార్ట్. దట్ ఈస్ ద దట్ ఈస్ అబౌట్ అరేస్. అరేస్ ఆర్ అండ్ మెయిన్ అరేస్లో ఏంటంటే సిమిలర్ కైండ్ ఆఫ్ వాల్యూస్ యూ కెన్ స్టోర్ ఓన్లీ సేమ్ కైండ్ ఆఫ్ డేటా. యు ఆర్ నాట్ గోయింగ్ టు స్టోర్ ఇంట్, స్ట్రింగ్, ఫ్లోట్ ఇట్లా కాంబినేషన్ చేయకూడదు. సో ఇక్కడ చూడండి, స్టూడెంట్ ఐడీస్ ఆల్ ఇంట్స్
ఆల్ ఇంట్. ఇక్కడ నేమ్స్, అందుకని ఏ కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్ అన్నా. రెండింటిని మిక్స్ చేయడం కుదరదు అరేలో. ఓకేనా? దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ ఆఫ్ అరే. ఇట్ విల్ స్టోర్, అరేస్ విల్ స్టోర్ సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా. ఓకే, అది ఇది అరేస్ బా. అర్థమైందా? దత్తు ఉన్నావా? ఒక్కసారి కూడా మాట్లాడు దత్తు. 1 hour సార్. క్లాస్లో నుంచి పక్కన దుబ్బెత్తు సరిపోతుంది. ఎందుకు నాకు? రజియా అర్థమవుతుందా? రజియా సుల్తానా, అర్థమైంది సార్. ఫర్ లూప్ ఎందుకు? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు యూస్ చేస్తారు సార్ ఎరేస్లో. నెంబర్ ఆఫ్ ఇక ఐడీస్ ఇచ్చాం కదా సార్. ఒక వేరియబుల్లో అంటే ఎరేతో పనిచేసేటప్పుడు ఎరేలో ఉన్న డేటాని ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్ వాడతాము. ఓకే, క్లియర్? ఓకే సార్. ఇది ఎరేస్. నెక్స్ట్ థింగ్, సో మనం ఫంక్షన్స్, సింటాక్స్లు అన్నీ చూసాం, రైట్? ఫంక్షన్స్ ఏమైనా డౌట్ ఉందా ఎవరికన్నా? నేను అడుగుతా, డౌట్ లేకపోతే నేను అడుగుతాను, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు పక్కన వాళ్ళకి. ఫంక్షన్ సింటాక్స్లు అన్నీ క్లియరా? ఏం డౌట్స్ లేవా? ఎవరు మాట్లాడరేంటి బాబు? నేను అడగాలి. రోజా, Yes, sir. ఫంక్షన్స్ క్లియరా? Yes, sir. సింటాక్స్ Yes. మేజర్గా సింటాక్స్లు అమ్మా. ఇప్పుడిప్పుడే మనం కోడింగ్ నేర్చుకుంటున్నాం. నేను లోపల కోడ్ గురించి అడగట్లా. ఓకే, ఓన్లీ Okay. సింటాక్స్. Yes, sir. ఎందుకంటే సింటాక్స్ మిస్ అయితే మొత్తం ఎర్రర్స్ త్రో చేస్తూ ఉండేది అది. సో అదొకటన్ను. మనం ఏం చేయాలి అంటే చాట్ జీపీటీ తీసుకొని దాంట్లో సింపుల్గా క్రియేట్ ఎ ఫంక్షన్ అండ్ వేరియబుల్, క్రియేట్ ఎ క్లాస్, ఏదో క్లాస్ విత్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ అని పెడితే ఇట్ విల్ గివ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫర్ యూ. సో మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే రాదు. ప్లీజ్ మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, నా టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే నాకు అసలు టైం కుదరట్లా. మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తే మంచిగా వెళ్ళిపోతారు, లేకపోతే రోజులు రోజులు పడతాయి. ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనము వేరియబుల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ వేరియబుల్స్లో వన్ ఆఫ్ ద కాంప్లెక్స్ థింగ్ అరేస్. అరేస్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇఫ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ గురించి మాట్లాడుకున్నాం. అట్లానే ఫర్ లూప్ గురించి మాట్లాడుకున్నాం. ఆ ఫర్ లూప్లో వన్ వన్ మోర్ కైండ్ ఆఫ్ ఫర్ లూప్, ఫర్ ఈచ్. ఇది ఒక లూప్ కదా, వన్ వే. అంటే నువ్వు ఇండెక్స్ ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేసి ఇట్లా చేస్తావు. అట్లా కాకుండా నాకు అన్ని వాల్యూస్ ఫర్ ఈచ్. ఏ రాసి నన్ను ఉంటావేంటి? సిమిలర్ లేకపోతే స్టూడెంట్ ఐడి ఇంటూ ఇది వన్ మోర్ ఫర్ లూప్. పైన ఇది ఏం చేస్తుందో సిమిలర్ ఇది కూడా అదే చేస్తుంది. కాకపోతే ఇది కొంచెం మీకు
మీరు ఏం చేస్తున్నారు? దాని జీరో పొజిషన్లో ఏముంది, ఫస్ట్ పొజిషన్లో ఏముంది, సెకండ్ పొజిషన్లో ఏముంది, థర్డ్ పొజిషన్లో, ఇట్లా చెప్తున్నారు అంతేనా? పొజిషన్ నంబర్ తీసుకున్నారు, ఇండెక్స్ ఐ. ఇక్కడ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఇది నా కలెక్షను, దీంట్లో ఉన్నాయి మొత్తం, కండిషన్ ఏం చెక్ చేయట్లా, నేను కండిషన్ ఏం చెక్ చేయట్లా. ఓకే, ఈ ఫర్ లూప్లో నా దగ్గర ఇది కలెక్షన్ ఉంది, మొత్తం ప్రింట్ చేయి అంతే. ఇది ఒక ఐటమ్, ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్, ఫోర్త్ ఐటమ్, ఇట్లా చూడండి. డీబగ్గింగ్ దానికి ఇందాక అది చూశారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇది చూద్దాం. ఇక్కడ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా ఇట్ ఈస్ నాట్ చెకింగ్ ఎనీ కండిషన్, ఉన్న వరకు చివరి ఐటెం వరకు యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేసింది. నువ్వు బుర్రకు పని పెట్టద్దు, నువ్వు సింపుల్గా నా దగ్గర ఉన్న డేటా మొత్తం ఇచ్చేసేయి. ఇది ఫర్ ఈచ్, రైట్? యు ఆర్ నాట్ చెకింగ్ ఎనీ కండిషన్. ఇక్కడ ఈ ఇండెక్స్ ఈజ్ లెస్ దాన్ లెంత్, లేకపోతే ఇప్పుడు ఐ ఇప్పుడు ఇదేమైతే చెప్పండి, ఇది ఇక్కడ వాల్యూ ఎంత ప్రింట్ అయింది? నేను ఐని 2తో ఇంక్రిమెంట్ చేశా, I = I+2. ఇప్పుడు కన్సోల్ డాట్ రైట్ లైన్లో నిఖిల్ Yes, sir. స్టూడెంట్ ఆఫ్ ఐ అంటే ఎన్ని వాల్యూస్ ప్రింట్ అవుతాయి? ఇందాక 1తో ఇంక్రీజ్ చేశా, ఈసారి 2తో ఇంక్రీజ్ చేశా. ఐ వాల్యూ ఏమైతే చెప్పగలవా నిఖిల్? +2 యాడ్ అవుతూ ఉంటుంది. +2 యాడ్ అవుతాం. ఫస్ట్ ఇనీషియల్గా ఐ వాల్యూ 0. ఓకే, Yes, sir. 0లో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. తర్వాత ఏమైంది? ఐ వాల్యూ 1తో ఇంక్రీజ్ అయిద్దా, 2తో ఇంక్రీజ్ అయిద్దా, 2తో ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, 0 + 2, సో ఐ వాల్యూ 2 అయింది. 2లో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. ఇది I(2) 24. 24 ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళా 2 + 2 ఐ మళ్ళీ వాల్యూ 30 అవుతుంది. 4 అయింది. ఫోర్త్ పొజిషన్లో ఎవరున్నారు? 30. 30. ఓకే, సో ఈ 25 ప్రింట్ చేయట్లా, ఈవెన్ నెంబర్స్ లాజిక్లోనే చూసా, అట్లా నెంబర్ వదిలేసి నెంబర్ 30 ఇది ప్రింట్ అవుతుంది. రైట్, క్లియరా? సో మళ్ళా ఇప్పుడు ఇక్కడ వాల్యూ 4 ఈజ్ లెస్ దాన్ 10, ఇట్ ఈస్ ట్రూ, అవునా? సో ఇప్పుడు మళ్ళా ఐ ఇంక్రిమెంట్ అయింది, 4 + 2 6 అయింది. 6 ఈజ్ లెస్ దాన్ 10, కండిషన్ ట్రూవా? True. ఇక్కడికి వచ్చేసి 6లో ఎవరున్నారు? ఎవరు లేరు. అప్పుడు ఏం చేసిద్ది? ఫాల్స్ కింద తీసుకుంటాం. ఎక్సెప్షన్ త్రో చేసింది. చెప్పాలి కదా 6లో ఎవరు లేరు అని చెప్పేసి, అబ్బాయి నువ్వు 6th ఇండెక్స్ కోసం చూస్తున్నావు, ఇన్ ద 6th పొజిషన్ దెర్ ఇస్ నో రికార్డ్ అని చెప్పాలి. అంటే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండరీ, ఎక్సెప్షన్ త్రో చేసింది. ఇక్కడ నువ్వు 5 పొజిషన్సే ఉన్నాయి, నువ్వు 6th పొజిషన్ కోసం చూసావు. సో 6th పొజిషన్ అసలు లేదు నా దగ్గర. అప్పుడు ఏం చేసిద్ది? ఒక ఎక్సెప్షన్ త్రో చేసిద్ది. దాన్నే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండరీ ఎక్సెప్షన్ అంటారు అరేస్లో. ఓకే, అది సరే. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇటువంటి కండిషన్స్ ఏమీ లేకుండా ఇక్కడ చూడు, ప్లెయిన్ నా దగ్గర కలెక్షన్ ఉంది, నా దగ్గర ఎరే ఉంది, ఎరేలో ఐటెం ఉంది, ఐటెంని ప్రింట్ చేయి. సింపుల్. నువ్వు ఏ కండిషన్ చెక్ చేయకుండా డైరెక్ట్గా ఉన్న వాల్యూస్ మొత్తం ప్రింట్ చేయాలంటే ఇట్లా ఫర్ ఈచ్ లూప్ని వాడచ్చు, వితౌట్ చెకింగ్ ఎనీ కండిషన్. రైట్, యూ వాంట్ టు ప్రింట్ ఆల్ ద డేటా, యూ కెన్ గో ఫర్ దిస్ ఫర్ లూప్. For each. ఓకే, ఫర్ ఈచ్ ఏం చేస్తున్నావు? డైరెక్ట్గా ఉన్నది లాస్ట్ వరకు ఏదైతే ఉందో, యు ఆర్ నాట్ చెకింగ్ ఎనీ కండిషన్, సింప్లీ ప్రింటింగ్ ద డేటా. ఇండెక్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ స్టూడెంట్ ఐడిలో నుంచి దీంట్లో ఉన్న ఐడి ఏంటి? ఇది ఇండెక్స్ కాదు. ఇందాక ఐ అంటే ఇండెక్స్, 0th పొజిషన్ నువ్వు అసైన్ చేసే, ఇక్కడ నేనేమి అసైన్ చేయాల.
డైరెక్ట్గా దీంట్లో నుంచి ఫస్ట్ కండిషన్ ఏం చెక్ చేయట్లా, ఉన్నాయి మొత్తం ప్రింట్ చేస్తుంది. ఓకే, స్టూడెంట్ ఐడి అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఏముంది 22, డైరెక్ట్గా వాల్యూ. సో ఎన్ని అయితే ఉన్నాయో అంతవరకు 30. దీని తర్వాత ఏమైంది, బయటకు వచ్చేసింది. ఇంకా కండిషన్ ఏం చెకింగ్ ఏం లే, ఇగో వస్తుంది. ఇంకేమి లేవు దీంట్లో. స్టూడెంట్ ఐడిలో మొత్తం అయిపోయినాయి. ఇగో ఐడి, ఇండెక్స్, పొజిషన్. జీరోలో ఇక్కడ చూడండి, జీరోలో 21 ఉంది, 1లో 22 ఉంది. ఇట్లా అర్థమైందా? అది ఎరేస్ గురించి. ఓకేనా? ఓకే సార్. మీకు బేసిక్స్ కవర్ అయినట్టు. అంటే వేరియబుల్స్ ఏంటి, ఎరేస్తో ఎట్లా పనిచేయాలి. ఎరే ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటాని ఒక సింగిల్ వేరియబుల్లో పెట్టడాన్ని ఎరే అంటారు, అంతే. దానికి ఎట్లా చేస్తామంటే, దాంట్లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్. ఇఫ్ ఎల్స్లు తెలుసు మీకు, ఫర్ లూప్ తెలుసు. కొంచెం ప్రోగ్రామింగ్కి కావాల్సిన నాలెడ్జ్ మీ దగ్గర వచ్చేసింది. ఓకేనా? ఓకే సార్. సో మనం ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. దీంట్లో డౌట్స్ ఏదైనా ఉంటే చెప్పండి. నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి అంటే ఇవి క్లియర్గా ఉండాలి. నేను ఇప్పటి వరకు చెప్పింది వెరీ ఫండమెంటల్స్. ఒక క్లాస్ క్రియేట్ చేయడం రావాలి, వేరియబుల్ క్రియేట్ చేయడం రావాలి, ఫంక్షన్ క్రియేట్ చేయడం రావాలి, కండిషన్స్, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రావాలి, ఫర్ లూప్స్ రావాలి. ఇవన్నీ సింటాక్స్లే. ఇవి ప్రాక్టీస్ చేస్తే తప్ప దీనికి మీ ఎడ్యుకేషన్కి ఎటువంటి సంబంధం లేదు. ఓన్లీ డిఫరెన్స్ హూ ప్రాక్టీస్, హూ ఆర్ నాట్ ప్రాక్టీస్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. దీనికి మీ చదువుకి మీకు ఇది ఏమైనా సంబంధం ఉందా? ఓకే, ఎనీ డౌట్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడే మనం క్లారిఫై చేసుకుందాం. ఇక్కడ నుంచి క్లాసులు ఆగవు. అయిపోయింది, చాలా రోజులు ఇచ్చాం. రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాం.